హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. ఈరోజు మరి భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మరి జరుపుకున్నారు ఈరోజు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి ఉపాధ్యాయులుగా సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులుగా, మేధావులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వారందరూ కూడా మరి మన భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగం గురించి మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఇట్లా లైవ్కి రావడం జరిగింది. నేను ప్రస్తుతం బహుజన ఉపాధ్యాయ సంఘం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు భారత్ విద్యా ఉద్యమం ద్వారా మరి సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంకా విద్యకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి విద్యను దగ్గర చేసే క్రమంలో, వారికి నాణ్యమైన విద్య అందించే క్రమంలో మరి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమాజంలోని అందరికీ అందుబాటులో లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. బహుశా ఈ లైవ్ చూస్తున్నటువంటి మరి ఒక 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దాదాపు 95% మంది మరి వాళ్ళు చదువుకోలేనటువంటి నిరక్షరాస్యులుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మన స్వాతంత్రం పూర్వం వరకు కూడా మనం ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, సమాజంలో దాదాపు 80% పైగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి విద్యకు దూరం కాబడినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విద్య అనేది కొద్ది మంది చేతుల్లోనే మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్య ఒక్కటే కాదు, అక్షరాన్ని, మరి ఆయుధాన్ని, ఆస్తిని, అధికారాన్ని, వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు దూరంగా ఉంచినటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి మరి విద్య మరి ఇంత సమాజానికి మరి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ విద్యను అందరికీ అందించడానికి మరి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా మరి బుద్ధుని కాలం నుంచి బుద్ధుడు కానీ, తర్వాత మనకు సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళందరూ కూడా మరి ఎంతో కృషి చేయడం జరిగింది. విద్య అనేది అందరికీ అందుబాటులో లేదు అనే దానికి మరి చారిత్రకంగా మనకు సావిత్రిబాయి ఫూలే గారే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అంటే అప్పటి వరకు మహిళలు చదువుకునే అవకాశమే లేనటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నటువంటి శూద్రులుగా చెప్పబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి రోజులు. అట్లాంటి పరిస్థితులలో మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే మరి అప్పుడున్నటువంటి మిషనరీ స్కూళ్ళలో చదువుకోవడం, చదువు విలువ తెలిసినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే ముఖ్యంగా మరి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక మరి నీతి లేదు, నీతి లేక విత్తం లేదు, విత్తం లేకనే ఈ సమస్త ప్రజలందరూ కూడా మరి అధోగతి పాలయ్యారు అని, ఈ సమస్త ఈ మన యొక్క అజ్ఞానానికి, అంధకారానికి, పేదరికానికి, వీటన్నిటికీ కారణం, మనం ఎదగకపోవడానికి కారణం అవిద్యే. ఈ అవిద్యను మరి మనం నుంచి దూరం చేసుకొని, అజ్ఞానాన్ని దూరం చేసుకొని విద్యను పొందినప్పుడే మన సమాజం ఎదుగుతుందని గ్రహించి తన యొక్క భార్య సావిత్రిబాయి ఫూలేకి చదువు చెప్పి మరి సొంతంగా వాళ్ళే మరి పాఠశాల ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మనందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరికీ కూడా మరి బాలికలందరికీ కూడా చదువు చెప్పే క్రమంలో మరి అప్పుడు వీళ్ళకి చదువు చెప్పడం అనేది నిషేధం.
సో ఇట్లాంటి నిషేధాన్ని వీళ్ళు మరి అధిగమించి ఎన్నో అవమానాలు భరించి మరి చదువు చెప్పే క్రమంలో మరి వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, తిట్టడము, బూతులు తిట్టడము, తర్వాత వాళ్ళపైన బురద నీళ్లు చల్లడం, పేడ నీళ్లు చల్లడం, సావిత్రిబాయి పూలే గారి పైన రాళ్ళు తీసుకొని కొట్టడం, ఇట్లా చేసినా కూడా వీళ్ళు చదువును ఆపడం లేదు, ఈ వర్గాలందరికీ కూడా చదువును అందిస్తున్నారనే ఉద్దేశంతో మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి ఈ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారిని బహిష్కరింపచేయడం, బహిష్కరించినా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళను చదువు చెప్తుంటే మరి వాళ్ళను చంపే ప్రయత్నం కూడా, హత్యాయత్నం కూడా మరి చేయడం జరుగుతుంది. సో ఇట్లా అప్పుడున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అక్షరాన్ని, ఈ జ్ఞానాన్ని తమ గుట్లో ఉంచుకోవడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో వీరు ఈ వర్గాలకు మరి విద్యను దగ్గర చేస్తున్నటువంటి క్రమంలో ఇలా ఆపడానికి ఇన్ని రకాలుగా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఈ ప్రయత్నాన్ని ఆపకుండా సుమారు 1848లో మరి మొట్టమొదటిగా పాఠశాలలు ప్రారంభించినటువంటి సందర్భం నుంచి వాళ్ళు 52 పాఠశాలలు మరి ఏర్పాటు చేసి అప్పుడు ఈ భారతదేశంలో అందరికీ విద్య అందించడానికి మరి ఆ రోజే మరి వాళ్ళు ఈ విద్యా వ్యాప్తి కోసం మరి కృషి చేసినటువంటి వాళ్ళుగా మన భారతదేశ చరిత్రలోనే వాళ్ళు మిగిలిపోయినటువంటి సందర్భాన్ని మనము గమనించవచ్చు. సో ఆ రోజు వాళ్ళు చేయకపోయి ఉంటే ఈ అందరికీ విద్య అనే భావన అనేది మరి మన సమాజంలో వచ్చే పరిస్థితి ఉండేది కాదనేది, ఇంకా మనం వెనకబడి ఉండే పరిస్థితి ఉండేది అనేది కూడా మనము గమనించవచ్చు. ఆ తదనంతరం వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి తాను చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా స్కూల్లోకి అనుమతించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. బడి బయట ఉండి మరి బడిలో చెప్పేటువంటి పాఠాలు వింటూ మరి అందరికంటే గొప్పగా కూడా అతను అంబేద్కర్ గారు నేర్చుకొని మరి ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగి, నేను ఏదైతే కష్టాలు పడ్డానో ఆ కష్టాలు నా భావి తరానికి, నా సమాజానికి రావద్దని చెప్పేసి ఆయన సర్వస్వం త్యాగం చేసి తన పిల్లలు, 4 పిల్లలు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చనిపోతున్నా కూడా అవన్నీ లెక్క చేయకుండా మరి సమాజం కోసమే, జ్ఞాన సమాజం కోసం, ఈ ఈ వెనకబడ్డటువంటి సమాజం అభివృద్ధి సాధించడం కోసం ఆయన ఒక ప్రపంచ జ్ఞానిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేసి చదువుకొని మరి ప్రపంచ మేధావిగా ఎదిగి ఈ భారతదేశంలో స్వతంత్ర అనంతరం మరి ఈ భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా వెనకబడ్డటువంటి వాళ్ళకు వాటా ఉండాలని రాజ్యాంగం ద్వారా అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించి మరి ఈరోజు ఇక్కడ నేను మీ ముందు ఒక ఉపాధ్యాయునిగా ఉన్నానంటే వీరి కృషి ఫలితం అనేది మన అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనము ఎంతోమంది చదువుకున్న, మహిళలు చదువుకున్న, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చదువుకున్న దాని వెనుక ఎంతో త్యాగం ఉంది. ఈరోజు మన గ్రామంలో ఒక ప్రభుత్వ బడి ఉందంటే ఆ ప్రభుత్వ బడి మన గ్రామానికి రావడానికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పోరాటం చేస్తే మరి ఆ బడి అనేది మన గ్రామంలోకి రావడం జరిగింది. అట్లా మరి బడులు స్వతంత్ర అనంతరం మన గ్రామంలోకి వచ్చిన తర్వాత బడులైతే వచ్చినాయి. మరి ఇప్పుడిప్పుడే మన పిల్లలు, అంటే మేము మొదటి జనరేషన్, మేము చదువుకొని, మా అమ్మ నాన్న చదువుకోలేదు, మరి నేను చదువుకొని ఈరోజు ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అంటే ఇప్పుడు ఒక్క జనరేషన్ మాత్రమే ఆ బడులలో చదువుకొని ఉద్యోగాల్లో మరి స్థిరపడినటువంటి రోజులు మనము చూసినాం. ఈ వచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలు, ఆ బడులలో చదువుకున్నటువంటి జ్ఞానంతో మనం వివిధ రంగాల్లో కొంతమేర మనము ఉద్యోగాల్లో మరి స్థిరపడడం జరిగింది, వివిధ రంగాల్లో కూడా ఎదగడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆ ప్రభుత్వ బడులలో ఇంకా ఫస్ట్ జనరేషన్ పిల్లలు మళ్ళీ ఆ ప్రభుత్వ బడుల్లోకి రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా వాళ్ళు మరి అక్షరాలు నేర్చుకోవడం కోసం ఆ ప్రభుత్వ బడుల్లోకి రావడం జరిగింది. సో గతం నుంచి ఇప్పటి వరకు కూడా మరి మనకు ఈ విద్యను అందించే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గొప్ప స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి వాళ్ళే మనకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా అయ్యేటువంటి అవకాశం దాదాపు మరి ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డటువంటి వాళ్ళే ఈ ఉపాధ్యాయ రంగంలోకి రావడం జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క మూలాలు మర్చిపోకుండా వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రభుత్వ బడులు అయితే మనకు అందుబాటులోకి వచ్చినాయి. కానీ అక్కడ ఉన్నటువంటి విద్య అనేది మరి ఎంతవరకు నాణ్యమైన విద్య అనేది అందించబడుతుంది అనేది
మనం పరిశీలించినట్లయితే అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకసారి మనం మన గ్రామాల్లోకి వెళ్ళి చూసినట్లయితే సరైనటువంటి వసతులు మనకు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో మెరుగైనటువంటి వసతులు కల్పించి అక్కడ ప్రతి క్లాస్కి ఒక టీచర్ని, సబ్జెక్ట్కి ఒక టీచర్ని, ఇంకా అడిషనల్గా పీఈటీలను, ఇంకా అడిషనల్గా అందరినీ రిక్రూట్ చేసుకొని అన్ని వసతులు కల్పించి మన మన గ్రామాల్లోకి వచ్చి మేము ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పినప్పుడు మరి పేరెంట్స్ అందరూ కూడా ఎక్కువ మొత్తంలో మరి అక్కడ పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మన ఎంతో పోరాడి సాధించుకున్న ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి ప్రభుత్వ బడులు నేడు రాను రాను విద్యార్థులు లేక మరి ఆల్మోస్ట్ మరి అన్ని స్కూళ్ళలో, ఎక్కువ స్కూళ్ళలో కూడా 20 మంది, 10 మంది, 5 మంది, 30 మంది, 40 మంది, 40 మంది, 50 మంది ఉన్నటువంటి స్కూలు, ప్రాథమిక పాఠశాల స్కూళ్ళు మండలానికి ఒక 5-6 మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లా చూసినట్లయితే రాను రాను ఈ ప్రభుత్వ పాఠశాలలు మరి మొత్తం కూడా మూతబడే పరిస్థితి మరి దాపురించింది. భవిష్యత్తులో మరి ఈ ప్రభుత్వ బడులు మనుగడ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇట్లాంటి పరిస్థితులలో మరి ఖచ్చితంగా కూడా మనందరం కూడా మరి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ బడులలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ప్రభుత్వ పాఠశాలలోకి రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పాఠశాల మనుగడ అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలకి మూతబడ్డట్టయితే మరి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనము విద్యార్థులు అంటే మన యొక్క జీవితం బాగుపడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా విద్యార్థి దశ నుంచే ఎదగడం అనేది ఉంటుంది. కానీ అట్లాంటి ఎదగడం అనేది ఇప్పుడు ప్రాథమిక స్థాయి నుంచే మరి అరకొర వసతులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతో అంతో అవకాశాలు ఉండి కొంత ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళేమో మరి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. మరి బాగా డబ్బుండి లక్షలు ఫీజులు వెచ్చించి కార్పొరేట్ స్కూళ్ళల్లో మరి ఎన్నో వసతులు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళల్లో మరి ఉన్నారు. సో ఇట్లా ప్రాథమిక స్థాయి నుంచి బాల్యం నుంచే ఒక సమాజంలో అసమానతలు, అంతరాలు ఉన్నటువంటి విద్య అనేది పొందడం జరుగుతుంది. ఈ అసమానతలు ఉన్నటువంటి విద్య పొంది వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజం కూడా అదే అసమానతలతోటి, అదే అంతరాలతోటి మరి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనము లక్షలు, వేలు ఖర్చు పెట్టి మనం చదువుకొని లేకుంటే వివిధ ఉన్నత కోర్సులు చదివి వాళ్ళు సమాజంలోకి వచ్చినటువంటి వాళ్ళు మరి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక చదువు పైన ఒక పెట్టుబడి పెట్టి మళ్ళీ లాభాలు పొందడానికి మరి వివిధ ఉద్యోగాలు పొందినా కానీ వివిధ వృత్తులు చేపట్టినా కూడా వాళ్ళ యొక్క ధ్యేయము లాభాపేక్ష, అంటే లాభాలు పొందడమే ఉంటుంది. కానీ సమాజాన్ని మార్చడం కోసం లేకపోతే సమాజ స్పృహతోటి సామాజిక మార్పు కోసం పనిచేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. స్వార్థం పెరిగి నేను ఎదిగితే సరిపోతుంది అనే ఒక పరిస్థితికి మనము అనుకోకుండానే మరి నెట్టివేయబడ్డటువంటి పరిస్థితి ఉంది. సో దీని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను మరి బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సినటువంటి సందర్భం మనకు ఇప్పుడు ఒక ఉద్యమంగా చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మరి అసర్ సర్వేలో మనం రిపోర్ట్ చూసినట్లయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళు మరి సగం మంది వరకు కూడా మరి 2వ తరగతి పాఠాలు చదవలేకపోతున్నారు, 2వ తరగతి విషయాలు చేయలేకపోతున్నారు అన్నటువంటి ఘోరమైనటువంటి రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో అంతేకాదు న్యాస్ రిపోర్ట్లో కూడా మనకు చివరి నుంచి మనకు 2వ స్థానం 3వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులలో మరి విద్యను మనము నాణ్యమైన విద్య అందించడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వము, ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు, మేధావులు, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విద్యా వైద్యాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి ఎదుగుతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేసిన డబ్బు మొత్తం కూడా అటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైనటువంటి విద్యా వైద్యం లేదనే భావనతోటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళడం ద్వారా వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా
మళ్ళీ ఇంకా బాకీలు చేసి అప్పులు చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి విద్యా వైద్యం కోసం ఖర్చు చేసి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పేదరికం అనేది ఇంకా కూడా మరి అట్లే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి పేదరికం ఇంకా కొనసాగుతుందంటే, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందంటే మరి వాళ్ళ యొక్క సంపాదనలో అదంతా కూడా విద్యా వైద్యానికే ఖర్చు అవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మనము ఈ ప్రభుత్వ పాఠశాలను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం 5,000 పోస్టులు, టీచర్ పోస్టులు వేస్తే దాన్ని పెంచి 11,000 పోస్టులతోటి మరి డిఎస్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో కనీసం ఆ స్కూళ్ళలో క్లీనింగ్ చేసుకోవడానికి కూడా నాకు అక్కడ స్కావెంజర్ లేకుండా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు స్కావెంజర్ను కూడా ఇవ్వడానికి మరి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఎలక్ట్రిఫికేషన్, అక్కడ మన కరెంటు బిల్లు కూడా కట్టకుండా మరి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే ఉచితంగా కరెంటు అందిస్తుంది. సో ఇట్లా కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ అసలు విషయంలో ఇంకా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యా కమిషన్ అనేది రీసెంట్గా 1-2 డేస్లోనే నిర్మాణం చేయడం జరిగింది. సో ఈ విద్యా కమిషన్ ద్వారానైనా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు మరి సేకరించి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ బడులలో ప్రాథమిక స్థాయిలో చూసినట్లయితే 1 టీచరు, 2 టీచర్లు, 3 టీచర్లు ఉన్నారు. సో 4 టీచర్లు ఉన్నారు. 5 మంది టీచర్లు ఉన్న స్కూళ్ళు చాలా తక్కువ. మండలానికి 3-4 స్కూళ్ళు కూడా మరి 5 మంది టీచర్లు లేరు. సో మనం ప్రాథమిక స్థాయిలో 18 సబ్జెక్టులు ఉంటాయి. సో 18 సబ్జెక్టులను మరి 1-2 టీచర్లు ఏ విధంగా బోధించగలుగుతారు? సో అంటే మరి 4 చేసే పనిని 5 మంది చేసే పనిని 5 మంది చేసే పనిని 3 ఎట్లా చేయగలుగుతారు? 2 ఎట్లా చేయగలుగుతారు? 1 ఎట్లా చేయగలుగుతారు? సో ఇట్లా అన్ని సబ్జెక్టులు బోధించడానికి మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇస్తేనే వాళ్ళకు నాణ్యమైన విద్య అందించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని మరి డిమాండ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటారు. సో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మరి సరైన రీతిలో అమలు చేయడం లేదు. సో ఇట్లా ఉన్నటువంటి టీచర్లకు మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా టీచ్ చేయడానికి స్కిల్స్కి మరి టీచింగ్ వాళ్ళకు ట్రైనింగ్స్ అనేది కూడా ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా టీచర్లను రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ టీచర్లను రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేకపోతే, మరి ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ దానికి అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా మరి టీచర్ల ప్లేస్లో వాలంటీర్లనైనా కూడా మరి సమకూర్చుకొని మరి అక్కడ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమంది టీటీసీ బీఈడీ చేసినటువంటి వాళ్ళు సుమారు 5-6 లక్షల మంది మన తెలంగాణలో అందుబాటులో ఉన్నారు. సో వాళ్ళ యొక్క సేవలను మరి ఖచ్చితంగా విద్యార్థులకు వినియోగించుకోవడానికి వాలంటీర్లు అయినా తీసుకొని తరగతికి ఒక టీచర్ను మనం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఎందుకంటే అట్లా ఉంటేనే అన్ని విషయాలలో మరి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. సో ఇక్కడ మరి అందరు ఉన్నారు, క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఫెసిలిటీస్ బాగున్నాయి. సో ఇవన్నీ బాగున్నాయి, అందుకే ఒక ఇంగ్లీష్ మీడియం ఉంది, సో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారనే ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి అట్లా మౌలిక వసతులు కల్పించి తరగతికి ఒక టీచర్ని ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో మరి బోధన కొనసాగే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లా చేస్తేనే ప్రభుత్వ బడులు బాగుపడతాయి. లేకుంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ బడులు రోజు రోజుకి కనుమరుగయ్యే పరిస్థితి మరి దాపురించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దీని గురించి ఆలోచన చేయాలి. మరి ఉన్నత పాఠశాలలో చూసినట్లయితే అక్కడ కూడా మౌలిక వసతులు సరిగ్గా లేవు. తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ లేరు చాలా ప్లేస్లలో. సో కాబట్టి అక్కడ సబ్జెక్టుకు ఒక టీచర్ని ఇస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడ కావాల్సినటువంటి ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అక్కడ కావాల్సినటువంటి కరెంటు ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి డిజిటల్ డివైసెస్ ఏవైతే మనం ప్రొవైడ్ చేసి కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా
మరి ఈ కంప్యూటరు యుగమే ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్స్ ల్యాబ్స్, తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి మెటీరియల్, తర్వాత గ్రంథాలయం సంబంధించినటువంటి మెటీరియల్, ఇవన్నీ కూడా మనం సమకూర్చి వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా మరి ప్రభుత్వం మరి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తేనే ఈ ప్రభుత్వ బడులు ప్రభుత్వ బడులు బలోపేతమైతేనే పేద విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించబడుతుంది. ఆ నాణ్యమైన విద్య అందించబడితేనే మరి సమాజం బాగుపడుతుంది. అట్లా లేనట్లయితే మరి ఈ విద్య అనేది దూరం అయిపోయి మళ్ళీ నిరక్షరాస్యతలుగా, మళ్ళీ స్కిల్స్ నైపుణ్యాలు లేనటువంటి యువత ఉన్నట్లయితే దేశం అభివృద్ధి సాధించబడదు. కాబట్టి మరి ఖచ్చితంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగం పైన కొంత సానుకూలంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తుంది. గతంలో ప్రమోషన్స్ మరి ఇవ్వడం జరిగింది, డిఎస్సి ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో కాబట్టి మరి ఇక్కడ ఈ విద్యా కమిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో మరి ఈ ఉపాధ్యాయుల ద్వారా, లేకుంటే ఇంకా విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరి ద్వారా మరి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మరి ప్రభుత్వ విద్య బలోపేతం కాకపోతే ఇప్పటికే ప్రైవేట్లలో వేలు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. సో దానికి ఒక కంట్రోలింగ్ అనేది, అదుపు అనేది లేదు. మరి గవర్నమెంట్ స్కూల్కి పంపించడము ఒక అవమానంగా భావిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాలలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. సో ఎవరైనా ఆ గ్రామంలో టీచర్ల మీద నమ్మకం పైన ఆ స్కూల్కి పంపిస్తే వాళ్ళను అవమానపరిచేటువంటి రోజులు, ఒక వాళ్ళను అవమానకరంగా చూసేటువంటి రోజులు వచ్చినాయి. సో ఇది సమాజానికి ఎంతవరకు కూడా సరైంది కాదు. కాబట్టి సో ప్రభుత్వ బడులను చదవడం ఒక గొప్ప ఆపర్చునిటీగా భావించే రోజులు రావాలంటే ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతుల కల్పన, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, క్లాస్కి ఒక టీచర్తో పాటు సబ్జెక్ట్కి ఒక టీచర్ని ఇచ్చి అన్ని రకాల ఎక్విప్మెంట్ కల్పించి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ గవర్నమెంట్ ప్రైవేట్కు ఉన్నటువంటి, కార్పొరేట్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది చాలా విపరీతంగా మనకు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రైవేట్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని 3 తరగతులు చదివిన తర్వాతనే ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి రావడం జరుగుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మరి ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్ట్రెంథెన్ చేయడానికి మరి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రైమరీ స్కూల్లోనే. సో దాంతోపాటు ఇంకా 5వ తరగతి అయిపోయిన తర్వాత మనకు కార్పొరేట్ స్కూళ్ళలో మనం చూసినట్లయితే 5వ తరగతి అయిపోయినమ్మటే వాళ్ళకు నువ్వు ఐఐటి ఇంజనీర్ అవుతావా, లేకుంటే నువ్వు డాక్టర్ అవుతావా, నీట్ రాస్తావా అని వాళ్ళను 5వ తరగతి తర్వాతనే వాళ్ళను తెలుసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్ను తెలుసుకొని, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఆసక్తిని బలహీనతగా మార్చుకొని వాళ్ళకు ఏదైతే 10వ తరగతి చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కాకుండా నువ్వు ఐఐటి చదువుతావంటే నీకు ఓన్లీ మ్యాథ్స్, సైన్సే బోధించడము, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది కూడా. తర్వాత ఒకవేళ నువ్వు డాక్టర్ కావాలనుకుంటే ఓన్లీ నీకు తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీతో సంబంధం లేకుండా ఓన్లీ సైన్స్, జువాలజీ, బాటనీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 అంశాలే చెప్పడం, మిగతా అన్నిటిని పక్కకు పెట్టడం, ఆ చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ మళ్ళీ వాళ్ళకు ఆటలు పాటలు ఆనందం లేకుండా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళను ఒక యంత్రాల్లాగా పిల్లలను చేసి వాళ్ళ బాల్యాన్ని మొత్తం కూడా మరి చెదిమేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మరి తెలుసు. ఇవన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు, గవర్నమెంట్ స్కూల్స్లో ఏ విధంగా వసతులు లేవో అందరికీ తెలుసు. కానీ ఒక విద్యా వ్యవస్థ ఒక మేడిపండు రూపంలో చూసి అన్నీ తెలిసినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఓకే ఇది ఇట్లే ఉంటుందిలే అని వదిలేసే రోజులు వచ్చినాయి. అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఉపాధ్యాయులు కూడా మరి దీనిపైన ఆలోచన చేయాలి. తర్వాత వివిధ ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే బడులు ఉంటేనే, విద్యార్థులు ఉంటేనే మన వ్యవస్థ ఉంటుంది, మన సంఘాలు ఉంటాయి. కాబట్టి అన్ని సంఘాలు కూడా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది.
తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో 5-6 మంది పిల్లలకు ఒకరిద్దరు టీచర్లు ఉన్నారు. తర్వాత ఇంకో పక్క స్కూల్లో కూడా 10 మంది 15-20 మంది ఉంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు. సో ఇట్లా మనము ఎంత గొప్ప టీచర్ను, ఎంత బెస్ట్ టీచర్ని తీసుకొచ్చినా కూడా బహుళ తరగతి బోధన అంటే ఒక టీచరు 2-3 తరగతులు ఒకటే తరగతిలో కూర్చోబెట్టి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది అసాధ్యం. సో ఖచ్చితంగా మరి గవర్నమెంట్ అనేది ఈ విధానాన్ని మరి బహుళ తరగతి బోధన తీసేసి అవసరమైతే పక్కపక్క విలేజ్లు 1-2 స్కూల్స్ను మర్జ్ చేసి అయినా సరే, క్లబ్ చేసి అయినా సరే క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా ఉపాధ్యాయ సంఘాలు దీన్ని మరి వ్యతిరేకించే పరిస్థితి కూడా, ఎందుకంటే క్లబ్ చేస్తే పోస్టులు ఎక్సెస్ అయితే మిగిలిపోతే ఇబ్బంది అవుతామనే ఆలోచన కూడా ఉందరు. కానీ మరి క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ క్లబ్ చేస్తే పోస్టులు పోతాయి, కానీ విద్యా వ్యవస్థనే మరి రోజు రోజుకి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అట్లా కాదంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పైన మరి మన యొక్క వాదన, మన యొక్క ఫైట్ చేసి ఖచ్చితంగా కూడా మరి సబ్జెక్ట్కి ఒక టీచరు, క్లాస్కి ఒక టీచర్ వచ్చే విధంగా అయినా కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి సమాజాన్ని మరి ఈ వైపు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఎన్నో రకాలుగా మరి ఈ గవర్నమెంట్, ప్రైవేటు విద్యను ఈరోజు వ్యాపారంగా మార్చి మరి ఏదైతే విద్య అనేది ఈరోజు ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, మరి ఆ పిల్లలకు ఖచ్చితంగా విద్య అవసరం. ఒక నిత్యావసర వస్తువుగా విద్య అనేది తయారైంది. ఆ నిత్యావసర వస్తువుని ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి డబ్బున్నటువంటి వాళ్ళు మరి దాన్ని ఒక వ్యాపారంగా చేసి విలువలు లేనటువంటి విద్యను అందించి నీ యొక్క ఎదుగుదలే నీ స్వార్థమే, నువ్వు ఇప్పుడు డబ్బులు లక్షలు పెట్టి ఈ డబ్బును కొను, తర్వాత నువ్వు సంపాదించుకో అనే విధంగా మరి విద్యార్థులు తర్వాత నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంది. అది సమాజం ఎదుగుదలకు మరి సరిపోయింది కాదు. కాబట్టి మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతంగా కావాలంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా మరి ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు కూడా మరి తమను స్వీయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఏ సమాజం నుంచి అయితే వచ్చినామో, ఏ పూరి గుడిసెల నుంచి వచ్చినామో, ఎక్కడైతే మనం తిననీక సరైనటువంటి తిండి లేని గ్రామాల నుంచి వచ్చినామో, ఎక్కడైతే కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు లేని పరిస్థితుల నుంచి వచ్చినామో, అలాంటి సమాజం, అలాంటి ఫస్ట్ జనరేషన్ మొదటి తరం నుంచి ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఆ విద్యార్థులు. మరి మనం చదువుకున్నటువంటి పాఠశాలల నుంచి, ఆ ప్రభుత్వ పాఠశాల నుంచి ఈరోజు ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా మనం ఎదిగినాం. మళ్ళీ మన 30 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోతే మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈరోజు అలాంటి పరిస్థితుల వాళ్ళే మరి మన ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారు. కాబట్టి మనం మూలాలు మర్చిపోకుండా మనకు ఎట్లయితే ఈ అవకాశాలు అందిపుచ్చుకొని విద్యను చదువుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామో, మరి మనం కూడా మన ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పిల్లలు కూడా మన సొంత బిడ్డలుగానే మనం భావించి, మన సొంత పిల్లలు ఎట్లయితే మరి చదవడంలో వెనకబడితే ఎంత బాధపడతామో, ఎంత శ్రద్ధ చూపుతామో, వాళ్ళకు వచ్చే విధంగా ఎంత ప్రయత్నం చేస్తామో అంతే ప్రయత్నం మరి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కూడా ఏమాత్రం మనం నిర్లక్ష్యం వహించకుండా మన శక్తి మేరకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి తరగతి ఉపాధ్యాయుడు, సబ్జెక్ట్కి ఒక టీచరు, మౌలిక వసతులు, ఇంకా అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, రావాల్సినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. సో వాటిని ప్రజలు డిమాండ్ చేస్తే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రజల డిమాండ్ను బట్టి మరి ప్రభుత్వాలు కూడా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మన చేతిలో లేనటువంటిది. ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ సంఘంగా మనం కూడా రిప్రజెంట్ చేయాల్సినటువంటి విషయాలే అవి. కానీ బోధించడం మాత్రం వీలైనంత వరకు మన శక్తి మేరకు బోధించడం మాత్రం మన చేతిలో ఉంది. సో ఆ విషయంలో ఖచ్చితంగా మన నిబద్ధతతోటి, అంకిత భావంతో మరి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనకి ప్రభుత్వ బడులే లేకపోతే ఈరోజు మనకి జీవితం లేదు. ఆ రోజు మన మహనీయులు బుద్ధుడు నుంచి, సావిత్రిబాయి పూలే నుంచి, జ్యోతిరావు పూలే నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు వారి జీవితాలను త్యాగం చేయకపోతే ఈ జ్ఞానం మనకు అందేది కాదు. మరి వారి వారసులుగా ఈ సమాజాన్ని మార్పు కోసం, మెరుగైన సమాజం కోసం తీర్చిదిద్దడంలో మరి వారి వారసులుగా ఉన్నటువంటి మనము మరి ఖచ్చితంగా కూడా సమాజాన్ని మార్చే దిశలో, సమాజాన్ని మెరుగైన సమాజంగా మార్చే దశలో ఖచ్చితంగా కూడా ఒక ఉపాధ్యాయులుగా మనం తరగతి గదిలో
నే మరి ఒక మన దేశ భవిష్యత్ అనేది నిర్మాణం అవుతుంది అని మరి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ దేశ నిర్మాతలుగా, సమాజ నిర్మాతలుగా, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో మరి ఉన్నటువంటి మనము, తల్లి తండ్రి జన్మనిస్తే మరి జీవితాన్ని ఇచ్చే ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి మనము ఏమాత్రం మన యొక్క డ్యూటీ విషయంలో, పని విధానంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా శక్తి మేరకు పనిచేసి ఉన్నంతలో మరి వాళ్ళకు గొప్ప మరి నాణ్యమైన విద్య అందించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బడులు మూతబడితే భవిష్యత్తే లేదు. ఈ సమాజ భవిష్యత్తే ఒక అంధకారమైనటువంటి సమాజంగా ఏర్పడుతుంది. ఇప్పటికే మరి ఎన్నో రకాలుగా అసమానతలు, అంతరాలు ఉన్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఈ అంతరాలను కొంతైనా మనము తగ్గించాలంటే మనం మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాల పైన ఈ ఒత్తిడి తీసుకురావడానికి కూడా మనందరం కూడా విద్యార్థుల తల్లిదండ్రులతోటి, మేధావులతోటి, విద్యావంతులతోటి, ఉద్యోగులతోటి, సమాజంలో సామాజిక స్పృహ ఉన్న ప్రతి వ్యక్తితోటి మనము చేయి కలిపి ఒక విద్యా ఉద్యమాన్ని నిర్మించి మాకు నాణ్యమైన విద్య అందించండి, నాణ్యమైన వైద్యం అందించండి, మాకు ఇంకా మిగతా అన్ని మేమే సమకూర్చుకుంటామనే విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలకు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. మనము తెలంగాణ ఉద్యమం చూసినాం, ఖచ్చితంగా ఫలితం మనం పొందినాం. సో ఇట్లా ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ ఉద్యమంలో మనందరం కూడా భాగస్వామ్యమై పనిచేసి మరి విద్యా వైద్యాన్ని మెరుగుపరుచుకొని మరి అందరం కూడా ఎదిగి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకోవాల్సినటువంటి సందర్భం ఉందని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ లైవ్లోకి వచ్చి ఈ లైవ్ చూస్తున్నటువంటి అరుణ్ గారికి, తర్వాత వరలక్ష్మి గారికి, రాము గారికి, తర్వాత పట్నం చెన్నయ్య సార్ గారికి, ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా చూడబోయేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేసుకుంటూ ఈ సమాజం యొక్క అభివృద్ధిలో, సామాజిక మార్పులో ఈ అజ్ఞానాన్ని, ఈ అంధకారాన్ని, ఈ యొక్క వివక్షతలను, ఈ అంటరానితనాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడంలో తమ వంతుగా మనందరం కూడా జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా మనందరం కూడా భాగస్వాములై ఈ మెరుగైన సమాజం రావాలంటే, సమాజం నిర్మాణం కావాలంటే అందులో ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పనైనది. మరి అట్లా ఉపాధ్యాయులుగా ఉండడం మన యొక్క గొప్ప అవకాశం మనం. ఎందుకంటే అన్ని వృత్తులను తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తే. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వృత్తి చేయాల్సిందే. మనం జీవించాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. సో అట్లాంటి వృత్తులను మరి చేసే వృత్తి ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు. మరి అట్లాంటి ఉపాధ్యాయ వృత్తిలో మనం ఉండడం ఒక గొప్ప అవకాశం. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మనం సమర్థవంతంగా మరి వినియోగించుకొని భవిష్యత్ ఈ భారతదేశాన్ని ఒక గొప్ప సమాజంగా మరి తీర్చిదిద్దడం అందరం కూడా ముందుందామని తెలియజేసుకుంటూ, మీరంతా కూడా మీ ప్రాంతాల్లో, సో మనందరం దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని మార్చలేకపోవచ్చు, కానీ మనం పనిచేసే పాఠశాలలో, మనం ఉండేటువంటి గ్రామంలో మనకు శక్తి మేరకు ఈ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం మనందరం కూడా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దాదాపు ఇన్ని విషయాలు నేను మాట్లాడడం జరిగింది. సో మనము మాట్లాడడం చాలా సులువైనటువంటి విషయం, కానీ దాన్ని ఆచరణలో పెట్టడము చాలా మరి నిబద్ధతతోటి మరి పనిచేస్తేనే మనం ఫలితాలు అనేది చూడగలుగుతాం. సో మరి మా పాఠశాలల్లో మరి ఆల్మోస్ట్ మేము పోయినప్పుడు మూతబడే పరిస్థితిలో ఉన్నటువంటి పాఠశాల 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలను మరి ఇప్పుడు దానికి దాదాపు 4 రెట్లు 80 మంది విద్యార్థులు తీసుకురావడం జరిగింది. అక్కడ మరి 2018 వెళ్ళినప్పుడు నేను కానీ, అక్కడ ఉన్నటువంటి లక్ష్మణయ్య సార్ కానీ, బాలమణి మేడం కానీ, మేమందరం కూడా ఒక టీం వర్క్ తోటి, శ్రీనివాసు సార్ కానీ, తర్వాత వచ్చినటువంటి పద్మావతి మేడం కానీ, మేమందరం ఒక టీం వర్క్ తోటి పనిచేసి మరి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచడం కోసం ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ గురుకులాలకు మేము వెళ్ళిన ఈ 5-6 సంవత్సరాల్లోనే ఒక 40 మంది విద్యార్థులకు గురుకుల సీట్లు రావడం జరిగింది. సో అక్కడ నా 2 పిల్లల్ని, గౌతమ్ని, రాహుల్ని కూడా అదే పాఠశాలలో చదివించడం, ఒక నమ్మకాన్ని ఏర్పరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ విద్యార్థులకు
స్పోకెన్ ఇంగ్లీష్ మీడియంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి వివిధ ప్రయత్నాలు అయితే మరి చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనం వీలైంది మనము చేసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇదొక సామాజిక బాధ్యతగా భావించి ఉపాధ్యాయులు అందరం కూడా కృషి చేస్తే ఒక మంచి సమాజాన్ని మనము చూడొచ్చని తెలియజేసుకుంటూ మరి విన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటూ ఈ లైవ్ని మీరందరూ కూడా మీ మిత్రులందరికీ కూడా మరి షేర్ చేయండి. అందరం భాగస్వామ్యమై ఒక విద్యా ఉద్యమాన్ని చేస్తే తప్ప మరి అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం కానీ లేకపోతే అందరికీ నాణ్యమైన విద్య అందడం కానీ మరి అందరూ ఈ పేదరికం నుంచి ఈ విద్యా వైద్యం పైన పెట్టే ఖర్చు నుంచి మరి మనము బయటికి వెళ్ళడం కానీ జరగదు. సో అందరికీ నాణ్యమైన విద్యా వైద్యం అందినప్పుడే ఖచ్చితంగా ఈ సమాజం బాగుపడుతుందని తెలియజేసుకుంటూ ప్రభుత్వాలు ఏదైతే ఈ రియంబర్స్మెంట్ పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ప్రైవేట్ కాలేజీలను డబ్బులు కేటాయించడము, తర్వాత మెడికల్ రియంబర్స్మెంటు లేకుంటే ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ లేదంటే ఈ వివిధ పేర్లతో అందిస్తున్నటువంటి కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ హాస్పిటళ్లకు డబ్బులు ఇస్తున్నటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలపైన ప్రభుత్వ హాస్పిటల్స్ పైన పెట్టి ఇక్కడ సిబ్బందిని అంటే ఇక్కడ బోధనా సిబ్బందిని లేకుంటే వైద్య సిబ్బందిని పెంచి వసతులు కల్పించి ఇక్కడే క్వాలిటీని నాణ్యమైన విద్యా వైద్యం అందించడానికి మనందరం కూడా ఉద్యమం చేయాలని మీరందరూ కూడా మీ ప్రాంతంలో ప్రజలను చైతన్యం చేసి ఇవన్నీ సాధించుకోవడంలో ముందుంటారని కోరుకుంటూ ఈ లైవ్ని మీరందరూ కూడా షేర్ చేయాలని, ఈ విషయాల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి చర్చించి మనం ఒక ఉద్యమం నిర్మించాలని మీ అందరికీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్.